వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం పైల్స్, ఫిషర్స్, ఫిష్లా గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటికి సంబంధించి హోమియోలో ఎలాంటి చికిత్స మనకు అందుబాటులో ఉంది, అది మనకు వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అంతా మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న, చాలా మంది మాట్లాడుతున్న సమస్య ఒకటి పైల్స్. అసలు యాక్చువల్లీ అది అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది సార్? పైల్స్ అంటే చూడండి, ఇది మనం తెలుగులో చెప్పాలంటే అర్షమూలలు అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇది చాలా కామన్ డిసీజ్. ఆల్మోస్ట్ వీ కెన్ సే కే బై ఒక 60 to 70% జనాలకు ఈ ప్రాబ్లం ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో వచ్చి వెళ్ళడం అనేది జరుగుతుంది. మోస్ట్ కామన్ థింగ్. కానీ ఎస్ అఫ్ కోర్స్, కానీ ఎందుకు పెరగడం, ఆపరేషన్స్ వరకు ఎందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ వ్యాధిని మనం ఒక గుప్త రోగం లాగా ఆలోచించుకున్నాము, మైండ్లో పెట్టుకున్నాము. ఇది ఎవరికైనా చెప్తే నా ఇజ్జత్ పోతుంది అన్నట్లు మైండ్లో ఉంటుంది. సో అది ఇనీషియల్ డేస్లో దాని గురించి డిస్కస్ చేయకుండా, దాని గురించి జాగ్రత్తలు తీసుకోకుండా ఏం చెయ్యాలి కూడా తెలియదు, ఎవరికైనా అడిగితే ఇజ్జత్ పోతుంది. సో ఈ మైండ్ సెట్ పెట్టుకొని ఈ వ్యాధి అనేది పెరిగిపోతుందన్నమాట. సో మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇనీషియల్ డేస్లోనే ఈ వ్యాధిని మనం పట్టుకుంటే, ఈ వ్యాధిని డయాగ్నోస్ చేసుకుంటే ఇది ఆపరేషన్ వెళ్ళాల్సిన అవసరం రాదు. అండ్ ఏం చేస్తే వితౌట్ మెడిసిన్స్ మనం ట్రీట్ చేసుకోవచ్చు, ఏ స్టేజ్ వరకు చేసుకోవచ్చు, అది మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. పైల్స్ అంటే చూడండి, మనకు మలద్వారం దగ్గర కొన్ని నరాలు ఉంటాయి, రక్త సంచాలం చేసే నరాలు. ఆ నరాలే బికాజ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఆర్ బికాజ్ ఆఫ్ మల్టిపుల్ రీజన్, ఏదైనా రీజన్ ఉన్నవండి, దానివల్ల ఉబ్బిపోవడం జరుగుతుంది. రక్త సంచాలం చేసే నరాలు ఉబ్బిపోవడం జరుగుతుంది. అది పగులితే మనకు బ్లీడింగ్ రావడం జరుగుతుంది. ఇది మెయిన్ ప్రాసెస్ అక్కడ జరిగేది ఇనీషియల్ స్టేజెస్లో, స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ అంటే చాలామందికి ఎలా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మోషన్స్లో బ్లీడింగ్ వస్తుంది అనమాట. సో అలా బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో వేడి అయింది, ఏదో తిన్నాను, దానివల్ల అయి ఉంటుంది అన్నట్లు లైట్ తీసుకుంటారు. అది మళ్ళీ ఒక 2 months 3 months తర్వాత ఎప్పుడైనా రిపీట్ అవుతుంది. సో ఇలా స్టార్టింగ్ రోజే మనకు బ్లీడింగ్ వచ్చినప్పుడే దానికి అరే ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్స్ నాకు కావచ్చు అన్నట్లు కొన్ని మార్పులు చేసుకుంటే, ఆయన డైట్లో మార్పులు చేసుకుంటే అండ్ ఆయన జీవన శైలిలో కొంచెం మార్పులు చేసుకుంటే ఇది పెరగదు. సో ఈ స్టేజే చాలామందికి సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో మనకు లక్షణాలు అనేటివి కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో 70% జనాలకి లక్షణాలు కనబడవు, ఏసిమ్టమెటిక్ అంటాము. దానికి ఎప్పుడో ఒకసారి బ్లీడింగ్ వస్తే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, అంతేగాని చాలామందికి లోపల ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, మనకు మెల్లగా మోషన్ చేస్తున్నప్పుడు మాత్రం, బాత్రూంలో కూర్చున్నప్పుడు మాత్రం మీకు బయట ఒక ముల కనబడడం జరుగుతుంది, ఒక బాల్ లాగా స్ట్రక్చర్ మోషన్ చేస్తున్నప్పుడు చేతులకి మీకు తగులుతుంది అన్నమాట. సో అది సెకండ్ స్టేజ్. ఇందులో మీకు నొప్పి ఉండొచ్చు, నొప్పి ఉండకపోవచ్చు, అండ్ బ్లీడింగ్ ఉండొచ్చు, బ్లీడింగ్ ఉండకపోవచ్చు, బట్ అది మాత్రం బయటికి జారడం జరుగుతుంది. అండ్ లేస్తే ఆటోమేటిక్లీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. దానికి ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. కూర్చుంటే రావడం, అది కూడా మోషన్ చేసినప్పుడు కూర్చుంటేనే వస్తుంది, స్క్వాటరింగ్ పొజిషన్ అంటాము, ఆ పొజిషన్లో బయటికి వస్తుంది, మళ్ళీ లోపల రిట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువైంది అనుకోండి, అవి మొత్తం బయటికి వచ్చి 2 కానీ 3 కానీ ఎన్ని ఉన్నాయి, కొంతమందికి బంచెస్ లాగా ఉంటుంది, కొంతమందికి ఒకటే ఉంటుంది. సో అలా మొత్తం బయటికి వచ్చి విపరీతంగా నొప్పి రావడం, మోషన్ చేస్తున్నప్పుడు నొప్పి రావడం, బ్లీడింగ్ అనేది రావడం, కొంతమందికి ఇచ్చింగ్ అనేది అనిపించడం అక్కడ. సో ఈ విధంగా లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అండ్ లేచినప్పుడు అది ఆటోమేటిక్గా లోపలికి పోదు, కొంచెం మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఎవరికైనా ఉంది అంటే ఇది థర్డ్ స్టేజ్ అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ స్టేజ్లో అన్నీ బయటికే ఉంటాయి, అండ్ విపరీతంగా నొప్పి, విపరీతంగా సఫరింగ్ అనేది ఉంటుంది. మోషన్ చేసిన గంట 2 గంటల వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసే చైర్స్లో కూడా మనం వేరే కుషన్స్ ఇస్తాము, ఆ కుషన్స్ వేసుకొని వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా కూర్చుంటే కూడా విపరీతంగా నొప్పి ఉంటుంది. నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకు బటక్ చీక్స్లో నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇది చాలా ఎక్కువ కూడా కావచ్చు. కొంతమందికి ఆ కాన్స్టాంట్ బ్లీడింగ్ మూలన ఎనిమియా వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది, చాలా చిన్న శాతం అన్నమాట అది. సో అట్లా కూడా కావచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ పైల్స్.
దిస్ ఈజ్ అర్షమూలలు, దీనికి ఈజీలీ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇని స్టార్టింగ్ స్టేజ్లోనే దీనికి డయాగ్నోస్ చేసినామంటే మందులు కూడా అవసరం ఉండదు. చలో స్టార్టింగ్ స్టేజ్ దాటిపోయింది, ఇప్పుడు కనబడుతుందంటే హోమియోపతిక్ మెడిసిన్స్తో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. వితౌట్ సర్జరీ, వితౌట్ ఆపరేషన్, మీకు ఎక్కువ సఫరింగ్ లేకుండా పూర్తిగా నార్మల్ అయ్యేటట్లు మనం చేయవచ్చు అన్నమాట. చాలా బాగా చెప్పారు సార్, ఆ స్టేజెస్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. బట్ అలా ఎందుకు జరుగుతుంది, రీజన్స్ ఏంటి? రీజన్స్ చూడండి, రీజన్స్లో ముఖ్యంగా మెయిన్ రీజన్ దీనికి కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మలబద్ధకం అంటే మోషన్స్ హార్డ్ రావడం. ఒకేసారి మోషన్ హార్డ్ వచ్చింది, ఎప్పుడో ఒక్కసారి వస్తుంది, దట్ ఈస్ కామన్, అందరికి వస్తుంది. దట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద డీహైడ్రేషన్ కావచ్చు, ఇండైజెషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కానీ కాన్స్టాంట్లీ అవ్వకూడదు. రోజు మోషన్ చేస్తున్నప్పుడు మొక్కాల్సిన అవసరం ఉంటుంది, బలం చేసి మనం మోషన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే నార్మల్ స్టూల్ ఉన్నా కూడా కొంచెం ఫోర్స్తో మోషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో ఒకవేళ మీరు చాలా రోజుల వరకు ఉన్నారు అంటే మీకు పైల్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. నెక్స్ట్ డయేరియా. డయేరియా అంటే లూజ్ మోషన్స్. లూజ్ మోషన్స్ కూడా చాలామందికి పైల్స్కి దారి తీయడం జరుగుతుంది అన్నమాట. దాంతో సహా కొన్ని వ్యాధులు ఉంటాయి, అది మనకు వ్యాధి అని కూడా మనకు తెలియదు. ఐబిఎస్ అంటాం ఆ వ్యాధిని. ఇందులో ఏం జరుగుతుంది, ఫ్రీక్వెంట్ మోషన్స్ వస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ మోషన్ అంటే తిన్నగానే వెంటనే బాత్రూమ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంతమందికి అలవాట అని అనుకుంటారు వాళ్ళు. సో అది అలవాట కాదు, యాక్చువల్లీ అది డిసీజ్. తిన్న వెంటనే వెళ్ళడం, ఒక గంటలో ఒకసారి మోషన్కి వెళ్ళడం. సో ప్రాబ్లం ఏం అనిపించదు, జస్ట్ వెళ్తారు, ఈజీలీ పాస్ అయిపోతుంది, వచ్చేస్తారు. బట్ దట్స్ డిసీజ్ అన్నమాట. సో ఇలా ఫ్రీక్వెంట్లీ మోషన్ పాస్ చేయడం వల్ల కూడా మీకు ఈ పైల్స్ అనబడే వ్యాధి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపటి వరకు స్క్వాటరింగ్ పొజిషన్ కానీ, లేదంటే మీరు కమౌట్ మీద ఒక 20 minutes వరకు కూర్చుంటున్నారు, మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు, ఆలోచించుకుంటూ కూర్చుంటున్నారు. ఆ ప్రాబ్లం మూలన కూడా కొంతమందికి ఈ పైల్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో ఎక్కువ కూర్చోవడం మూలన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లో కొంచెం ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దీనివల్ల మనకు వస్తుంది. అండ్ ఇది మోస్ట్ కామన్లీ మనం ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. మీరు కూడా వినే ఉంటారు, ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చింది అని చాలామంది చెప్తారు. ఎందుకంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుద్ది ప్రెగ్నెన్సీలో. సో ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం మూలన కూడా ఇది రావడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ లెవెల్స్ అనేటివి చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దాని నుంచి ఏంటంటే మనకు నరాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడం కానీ, లూజ్ అవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకు పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ ఇదే నరాలు కొంతమంది కాళ్ళలో కూడా కనబడుతూ ఉంటుంది, వెరికోస్ వెయిన్స్ అంటాము. అది కూడా మనకు హార్మోన్ చేంజెస్ వల్ల వస్తుంది. సో ఫీమేల్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది చూస్తాము. అండ్ ఫీమేల్స్లో ఏంటంటే స్పెషల్లీ కొంతమందికి పీరియడ్స్ అప్పుడు మోషన్ ఇబ్బంది అవుతుంది. పీరియడ్స్ అప్పుడు వాళ్ళకు మోషన్ చేసినప్పుడు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ పైల్స్. ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మీ తాత ముత్తాతల్లో, మీ ఫాదర్ మదర్లో ఎవరికైనా ఉంది అంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అగైన్ మీరు ఇలాంటి పనులలో ఉన్నారంటే అది చాలా తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, ఒకవేళ ఏర్పడేటప్పుడు ఎలాగో ఏర్పడుతుంది ఇది పైల్స్ అని మనకు అర్థమవుతుంది, ఆ రెడ్ బ్లడ్ మీరు స్టేజెస్ చెప్పినట్టు. అంతకన్నా ముందే నాకు పైల్స్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని ఏమైనా అనిపించే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? నాకు ఉందేమో అని ఒక డౌట్ రావడం, రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకోవడం అంటే బ్లీడింగ్ అండి. అక్కడ దాకా రావాలా? ముందే ముందే దానికైనా ముందు ఏం లక్షణ, ఆ బ్లీడింగ్ ఉన్నా కూడా మీకు స్టేజ్ ఏ సిమ్టమ్, వేరే సమస్యలు ఏముండవు, ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే కనబడుతుంది. ఒకటేసారి కనబడుతుంది, మళ్ళీ 2-3 నెలల వరకు ఉండదు. సో దట్ విల్ బి ద కేస్ అన్నమాట. సో బ్లీడింగ్ అయిందంటే అప్పుడే మనం కొంచెం చేంజెస్ చేసుకుంటే అది మందులు కూడా అవసరం ఉండదు.
చేంజెస్ చేయలేదు, మళ్ళీ ఫ్రీక్వెంట్లీ అవుతుంది, ఎప్పుడు మోషన్ పాస్ చేసినా, ఎప్పుడు మోషన్ హార్డ్ అయినా, వారంలో ఒక 2 సార్లు మోషన్ హార్డ్ అయినా కూడా బ్లీడింగ్ రావడం జరుగుతుంది, అలా కూడా కొంతమందికి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇలా వస్తే ఏం చేయాలి, వెంటనే పేషెంటే సెల్ఫ్గా ఎలా ట్రీట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ స్టే హైడ్రేటెడ్ అంటే వాటర్ మంచిగా తాగండి. దాంతో సహా ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ కల్చర్లో, హైదరాబాదీ కల్చర్లో ఏంటంటే మనం బిర్యానీ రెగ్యులర్ బేసిస్ మీద తింటూ ఉంటాము. సో బిర్యానీలో యూజ్ చేసిన రైస్ ఇస్ బాస్మతి రైస్, అది ఫైన్లీ పాలిష్డ్ ఉంటుంది, అంటే ఫైబర్ ఉండదు దాంట్లో. సో మనం అది కన్జ్యూమ్ చేసిన తర్వాత ఫైబర్ ఉండకపోవడం మూలన కాన్స్టిపేషన్, మలబద్ధకం అవుతుంది. మనం ఏమనుకుంటాము బిర్యానీలో చాలా స్పైసెస్ మూలన వచ్చింది, కాదు, అది దీనివల్ల ఫైబర్ లేని ఫుడ్ తినడం వల్ల రావడం జరిగింది. సో మీరేం చెయ్యాలి, బిర్యానీ తినండి, కొంచెం తక్కువ తినండి, ఏ రోజు తింటున్నారు ఆ రోజు మాత్రం ఫైబర్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్, అదేంటి బిర్యానీతోనే ఇస్తారు, అది సలాద్ ఐటమ్స్, సలాద్ మంచిగా తీసుకోండి, దాంట్లో మీరు మజ్జిగ మంచిగా తాగండి, దాని తర్వాత వాటర్ అనేది ఆ రోజు మంచిగా తీసుకోండి, అండ్ బిర్యానీ తిని కూర్చోకండి, కొంచెం అరిగినట్టు అటు ఇటు తిరగండి, దట్స్ ఇట్. సింపుల్ ఫండా ఉంది, ఇది ఫాలో చేసుకున్నామా మనకి ఇలాంటి ఇబ్బందులే రావు. మెయిన్లీ ఇబ్బందులు రావడం అనేది మన లైఫ్ స్టైల్ మూలననే, కరెక్ట్ తినకపోవడం, కరెక్ట్ పండుకోకపోవడం, దానివల్ల అన్నమాట. బ్యాక్ సార్, పైల్స్లో ఏమైనా టైప్స్ ఉంటాయా? పైల్స్లో టైప్స్ ఉంటాయండి. పైల్స్లో మనకు ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ఉంటుంది అనమాట. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్లో చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇంటర్నల్ పైల్స్లో 2nd, 3rd, 4th గ్రేడ్లో కూడా మీకు బయట కనబడుతూ ఉంటుంది పైల్, అండ్ ఎక్స్టర్నల్ పైల్స్లో కూడా బయట కనబడుతూ ఉంటుంది. సో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, నాకు ఇంటర్నల్ ఉందా లేదంటే ఎక్స్టర్నల్ ఉందా అన్నట్లు చూసుకుంటే, ఇంటర్నల్ పైల్ లోపల ఉత్పత్తి అయి లోపల పెరిగి బయటికి జారుతుంది, అండ్ ఎక్స్టర్నల్ పైల్ అది పుట్టడమే బయట ఉంటుంది అనమాట, అది మీకు కనబడుతూ ఉంటుంది ఎగ్జామిన్ చేసినప్పుడు, అక్కడే ఉండడం జరుగుతుంది. కానీ ఇంటర్నల్ ఏంటంటే లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పైల్. అండ్ ఎక్స్టర్నల్ పైల్ ఈజ్ క్వైట్ పెయిన్ఫుల్ దాన్ ఇంటర్నల్ పైల్. ఇంటర్నల్ పైల్లో అంతా మీకు నొప్పి ఉండకపోవచ్చు కంపేరేటివ్లీ టు ఎక్స్టర్నల్ పైల్స్లో మీకు నొప్పి ఉంటుంది. అది కూడా ఒకవేళ మీకు థ్రాంబస్ ఫార్మ్ అయిందనుకోండి, థ్రాంబస్ అంటే కొంతమందికి అక్కడ బ్లడ్ క్లాట్ కూడా ఫామ్ అవుతుంది. సో ఆ బ్లడ్ క్లాట్ ఒకవేళ ఫామ్ అయిందనుకోండి, విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ పైల్స్ వాళ్ళు ఎక్కువగా కూర్చోలేకపోతారు, ఎందుకంటే కూర్చున్నా కూడా ఆ ప్రెషర్ మూలన వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పైల్స్. అండ్ హోమియోపతిలో ఎక్స్టర్నల్ పైల్ ఉన్నా, ఇంటర్నల్ పైల్ ఉన్నా, ఎన్ని స్టేజ్లో ఉన్నా మనకు పూర్తిగా మెడిసిన్స్ ఉన్నాయి, అండ్ సొల్యూషన్ పర్మనెంట్ ఉంటుంది. ఇప్పుడు యూజువల్లీ పైల్స్లో ఏముంటుందంటే, మన దగ్గర వస్తున్న పేషెంట్ అయితే మ్యాక్సిమం 50% పేషెంట్స్ ఒకసారి ఆపరేషన్ చేసుకున్నా సార్ మళ్ళీ వచ్చింది, 2 సార్లు లేజర్ అయింది సార్ మళ్ళీ వచ్చింది అంటారు. వై? బికాస్ ద రీజన్ బిహైండ్ ఇట్, అంటే రావడం ఎందుకు జరిగింది, మీ డైజెషన్ కరెక్ట్ లేదు, లేదంటే ఎనీ రీజన్ ఉంది దాని వెనుక. మనం ఆపరేషన్లో ఏం చేస్తాము, పైల్స్ మీకు ప్రాబ్లం ఇస్తున్న పైల్స్ని తీసేస్తాము. అండ్ కాన్స్టిపేషన్ అలాగే ఉందనుకోండి, మీ లైఫ్ స్టైల్ అలాగే ఉందనుకోండి, మళ్ళీ వస్తుంది. సో ఇన్ హోమియోపతి మనం ఏం చేస్తామంటే పైల్స్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఏం రీజన్ వల్ల మీకు వచ్చింది అన్నట్లు కూడా చూసి దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ ఐబిఎస్ ఉంది, ఐబిఎస్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దీనికి ఇవ్వడం, కాన్స్టిపేషన్ ఉండి దానికి ఇచ్చుకుంటూ దీనికి ఇవ్వడం, డైరియా లాంటి ఉందండి, ఫ్రీక్వెంట్లీ స్టూల్స్ ఉంటున్నాయి, సో అవన్నీ దానికి మెడికేషన్స్ కూడా ఇచ్చుకుంటూ పైల్స్కి మెడిసిన్స్ ఇస్తే మళ్ళీ ఫ్యూచర్లో రీఅపియరెన్స్ ఛాన్సెస్ అనేటివి ఉండవు అనమాట. అట్లా డాక్టర్ గారు, ఫిస్టులా అండ్ ఫిషర్స్ అడిగే ముందు ఒక డౌట్ సార్. జనరల్గా మోషన్ అనేది మార్నింగ్ వెళ్తూ ఉంటాం, కొంతమంది డేలో ఒక 2-3 టైమ్స్ వెళ్తూ ఉంటాం. ఏమైనా పారామీటర్ ఉందా 2-3 టైమ్స్ వెళ్ళడం ఒక తప్ప? ఈజ్ ఇట్ కరెక్ట్, అంటే అది ప్రాబ్లమా లేకపోతే హెల్దీ, అట్లా ఏమన్నా ఉందా సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. ఒక రోజులో 3 స్టూల్స్ వరకు వెళ్ళడం కామన్, ఇట్ ఈస్ కన్సిడర్ అండర్ నార్మల్. అండ్ 3 రోజుల్లో ఒకసారే మోషన్ పోతున్నారు అంటే కూడా నార్మల్. ఈ 2 పారామీటర్స్ నార్మల్. కానీ ఒక చిన్న పాయింట్ ఉంటుంది దీనిలో, మోషన్ వెళ్ళినప్పుడు ఈజీ అవ్వాలి, నొప్పి అవ్వకూడదు, ఏదో వెళ్ళినామా వచ్చినామా అన్నట్లు ఉంది అంటే 3 డేస్లో ఒక్కసారి పాస్ చేసినా కూడా నార్మల్, ఒక రోజులో 3 సార్లు పాస్ చేసినా కూడా నార్మల్.
కానీ మీకు రోజు ఒకటేసారి వస్తుంది, కరెక్ట్ టైంకి వస్తుంది, కానీ మలబద్ధకం ఉంది, అది ప్రాబ్లం మళ్ళీ. సో దిస్ ఈజ్ అ నార్మల్ క్రైటీరియా. మోషన్ హార్డ్ రాకూడదు, 3 సార్లు వెళ్ళినా ఇబ్బంది. దానికైనా ఎక్కువ మీరు వెళ్తున్నారంటే అగైన్ ఇట్స్ ప్రాబ్లమేటిక్ థింగ్ అనమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. నైస్ సార్. రైట్, ఇక ఫిజర్స్ అంటే ఏంటో చెప్తారా? ఫిజర్స్ అంటే చూడండి, మనకు ఫిజర్ అనే పదం ఒక కట్కి అంటాం అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫిషర్, యానల్ ఫిషర్ మనం డిస్కస్ చేస్తున్నాము. యానల్ ఫిషర్ అంటే మలద్వారం దగ్గర మనకు కట్ రావడం. సో ఈ మలద్వారం దగ్గర కట్ రావడం అంటే లక్షణాలు కూడా మనకు పెయిన్ ఉంటుంది ఆ ఏరియాలో, అండ్ అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తుంది. మళ్ళీ చాలామందికి డౌట్ వస్తుంది, నాకు మళ్ళీ ఎలా గుర్తించాలి, నాకు పైల్స్ ఉందా లేదంటే ఫిషర్ ఉందా అన్నట్లు ఒక డౌట్ రావడం జరుగుతుంది. సో మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది ఫిషర్లో అండ్ పైల్స్లో అంటే, ఫిషర్లో బర్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట, మండినట్టు అనిపించడం మోషన్ వెళ్ళిన తర్వాత, లేదంటే మోషన్ చేస్తున్నప్పుడు, క్లీన్ చేసుకుంటున్నప్పుడు దేర్ విల్ బి ఏ బర్నింగ్. ఆ బర్నింగ్ కొంతమందికి 5 to 10 minutes వరకు ఉంటుంది. చాలా డీప్ ఫిషర్ ఉందనుకోండి, అది గంటల వరకు కూడా ఉండొచ్చు. ఫిషర్ చాలా కామన్ ఉంటుంది అండ్ ఇది సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మీకు నెలలో 4-5 నెలల్లో ఒక్కసారి మోషన్ హార్డ్ వచ్చిందనుకోండి, మీకు ఫిషర్ రావచ్చు, కానీ అది చిన్న ఫిషర్ ఉంటుంది. అది వారం లోపల్లోనే హీల్ అయిపోవడం జరుగుతుంది. బికాజ్ హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది బాడీలో. ఇప్పుడు మనకు కట్స్ చేతులకి వస్తుంది, అది హీల్ అయిపోతుంది. ఎప్పుడు మెడిసిన్స్ అవసరం ఉంటాయి దీనికి, ఎప్పుడు వరింగ్ అవుతుందంటే డీప్ ఫిషర్ ఉంది అంటే మనకు ఇబ్బంది అయిపోవడం జరుగుతుంది. ఆ డీప్ ఫిషర్ ఎందుకు వస్తుంది మళ్ళీ, ఆ డీప్ ఫిషర్ వచ్చే అవకాశాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, నార్మల్లీ యానల్ ఏరియా, దానికి యానస్ అంటాం మనం. సో దాంట్లో ఇలాస్టిసిటీ ఉంటుంది, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అనుకోండి, ఎక్స్పాండ్ కూడా అవుతుంది, చిన్నగా కూడా అయిపోతుంది అది. సో అది ఎక్స్పాండ్ ఒక లిమిట్ వరకు ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది కదా, దానికైనా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వలేకపోతుంది అది. కానీ మోషన్ హార్డ్ వచ్చింది, అలాంటి సందర్భాల్లో ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్సెసివ్ ఎక్స్పాన్షన్ మూలన కట్ రావడం జరుగుతుంది ఆ ఏరియాలో. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫిషర్. అండ్ అలాగే బార్ మనకు స్టూల్స్ వస్తున్నాయి అనుకోండి, బార్ స్టూల్స్ వచ్చినా, మళ్ళీ స్టూల్స్ వచ్చినా కూడా మనకు ఫిషర్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. అండ్ అన్హైజీన్ వల్ల కూడా రావడం జరుగుతుంది. కొంతమంది తొందరలో ఉంటారు, హైజీన్ ఉండదు అక్కడ. సో మళ్ళీ మీరు నడుస్తూ ఉంటారు, సో స్టూల్స్లో కొన్ని పార్టికల్స్ కూడా ఉంటాయి, ఆ రాపిడి జరుగుతుంది అక్కడ. ఆ రాపిడి మూలన కూడా మనకు ఫిషర్ వచ్చే అవకాశాలను కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫిషర్ రావడానికి. అండ్ కూడా ఎలాంటిదేనా? నైనే ఫిస్టులా ఈజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ థింగ్ అండి. ఫిస్టులా అంటే మనకు ఆ ఏరియాలో మలద్వారం దగ్గర లేదంటే చీక్ బటక్స్ దగ్గర ఏంటంటే ఒక పుండు అవ్వడం జరుగుతుంది. హిందీలో దుంబలు అంటాము, పుండు అవ్వడం జరుగుతుంది. అందులో పస్ ఫార్మేషన్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇనీషియల్ డేస్లో మనం దానికి పెద్దగా పట్టించుకోము, ఏదో చిన్న పెయిన్ అవుతుంది, చిన్న పుండు ఉంది కదా అన్నట్లు దానికి లైట్ తీసుకుంటాం. కానీ బటక్ ఏరియాలో ఒకవేళ మీకు వచ్చిందనుకోండి పుండు, అది ఈజీలీ హీల్ అవ్వదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ లోపల వరకు అది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. పైన పెద్దగా కనబడదు, కానీ లోపల మనకు చాలా లోపల స్ప్రెడ్ అవుతూ అది ఒక దారిలాగా ఫామ్ అయిపోతుంది, అది ఒక టనల్ లాగా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఎప్పుడో ఒక వారంలో ఒకసారి, 2-3 రోజుల్లో ఒకసారి ఏమవుతుందంటే అది బస్ట్ అవుతుంది. బస్ట్ అయి మొత్తం చీము బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో మొత్తం చీము బయటికి వచ్చేసిన తర్వాత అగైన్ యూ విల్ బి ఫీలింగ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఏం లేదు నాకు అన్నట్లు అనిపిస్తుంది వారం వరకు. ఎందుకంటే లోపల మళ్ళీ చీము ఫామ్ అవ్వడం మొదలవుతుంది. సో మెల్లగా మొత్తం పస్ ఫామ్ అయిపోయి పైన వరకు ఫుల్ అయిపోయినప్పటి వరకు మళ్ళీ నొప్పి రావడం జరుగుతుంది, మళ్ళీ కొంచెం ఉబ్బడం జరుగుతుంది. సో అలా మనకు ఫిస్టులా అనమాట. ఫిస్టులా ఈజ్ నథింగ్ బట్ ఆ ఇన్ఫెక్షియస్ టనల్. ఆ టనల్ లోపల వరకు వెళ్తుంది. కొన్ని సీరియస్ కేసెస్లో ఏంటంటే మనకు రెక్టమ్కి కూడా పర్ఫొరేషన్ ఉంటుంది. అంటే మేము కొన్ని కేసెస్ ఎలా చూసినామంటే మోషన్ చేస్తున్నప్పుడు మలద్వారం నుంచి కూడా ఫీసెస్ బయటికి వస్తున్నాయి అండ్ ఫిస్టులా నుంచి కూడా వస్తుందన్నమాట.
సో అలా కూడా కొన్ని కేసెస్ అయిపోతాయి. సో ఆ స్టేజెస్ వరకు వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజెస్లో దీనికి మనం ఈజీలీ ఐడెంటిఫై చేసి కొంచెం పొండులాగా అనిపిస్తుందంటే వెంటనే మందులు తీసుకుంటే అది సెట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఫిస్టులా అనమాట. అండ్ ఈ 3 డిసీజెస్లో ఫిస్టులా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ కండిషన్, చాలా క్రానిక్ కండిషన్. మ్యాక్సిమం ఆపరేషన్స్ తర్వాత కూడా ఈ ఫిస్టులాస్ మళ్ళీ రీఅఫేర్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మూడింట్లో ఒకటి వస్తే ఇంకోటి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అలా ఉండదండి. ఒకటి వస్తే ఇంకొకటి ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు ఉండదు. బట్ ఇప్పుడు పైల్స్ ఉంది, సో కాన్స్టిపేషన్ వల్ల మీకు పైల్స్ వస్తుంది. ఆ కాన్స్టిపేషన్ చాలా హార్డ్ స్టూల్ ఉందంటే మళ్ళీ పైల్స్తో ఫిషర్ కూడా ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ లక్షణాల్లో ఎలా వాళ్ళ చూడొచ్చు అంటే పెయిన్ ఉంది డాక్టర్ సాబ్ అని చెప్తారు మాకు పేషెంట్స్. సో ఓన్లీ పెయిన్ మాత్రమే ఉందా లేదంటే బర్నింగ్ కూడా ఉందా అన్నట్లు అడుగుతాం మేము. సో ఒకవేళ బర్నింగ్తో సహా నొప్పి విపరీతంగా ఉందంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అర్థం. సో ఇలా మనకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఫిషర్ కూడా రావచ్చు అండ్ పైల్స్ కూడా రావచ్చు. కానీ పైల్స్ వచ్చింది కదా ఖచ్చితంగా ఫిషర్ వస్తుంది అన్నట్లు ఉండదన్నమాట. ఫైనల్గా సార్ హోమియోలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది? హోమియోలో ఏంటంటే మనకు పర్మనెంట్ సొల్యూషన్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కేసెస్ పైల్స్లో అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉన్నాయి. అండ్ వి ట్రీట్ అవర్ పేషెంట్స్ విత్ ద జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ విచ్ ట్రీట్ బోత్ ద కాజ్ అంటే కారణం కూడా దాంతో సహా వ్యాధికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో రిటర్న్ రాదు. సో ఈ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, ఇన్స్టాంట్ రిజల్ట్ ఉంటుంది. సో అండ్ అబ్సల్యూట్లీ సేఫ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. సేఫ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ అ ప్రెగ్నెంట్ లేడీ, సేఫ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఫీడింగ్ అ బేబీ, సేఫ్ మీరు చిన్నపిల్లలు ఉన్నారా, ముసలోళ్ళు ఉన్నారా, మిడిల్ ఏజ్, ఎనీ ఏజ్, హోమియోపతిక్ మెడిసిన్ అబ్సల్యూట్లీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.